జయంతికెదురుగా కూర్చుని ఉన్న ప్రకాశం లేచి క్రింద ఉన్న బెడ్డింగ్ లాగి పరవటం ప్రారంభించాడు. జయంతి కూర్చున్న సీటు మీద ఒక అరవావిడ 10-12 చిన్నపిల్ల తప్ప ఇంకెవరూ లేరు. ప్రకాశం ప్రక్కన 3 మగవాళ్లున్నారు. చలేస్తోంది. తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు ప్రకాశం. అప్పటికే అతని శరీరం వణుకుతోంది. పళ్ళు పటపటలాడుతున్నాయి. బెడ్డింగ్లో నుంచి రగ్గు ఒకటి యువతలకు లాగాడు. అయ్యో, అదేమిటి అంత వణుకుతున్నారు? చలిజ్వరమా? జయంతి ప్రక్కన కూర్చున్నావిడ అడిగింది. జయంతి మాట్లాడలేదు. ప్రకాశం రగ్గు తీసి ఒంటినిండా కప్పుకొని ముడుచుకుపోయి కూర్చున్నాడు. అరే, అక్కడెలా కూర్చుంటారు? ఇటు వచ్చి పడుకోండి, మేం అటు కూర్చుంటాం సానుభూతిగా అంది అరవావిడ. అందరూ జయంతి వైపు ప్రకాశం వైపు మార్చి మార్చి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. రండి, పర్వాలేదు. అరవావిడ లేచి నిలబడటంతో అతను థ్యాంక్స్ చెప్పి జయంతి వైపు వచ్చాడు. తూలి పడబోయిన అతన్ని ప్రక్కనున్న ఒకతను చెయ్యి ఊతమిచ్చి నిలబెట్టాడు. ప్రకాశం వచ్చి ఆమె బెర్త మీద పడుకున్నాడు. ఏం చేయటానికి తోచక ఇంకెక్కడా కూర్చోటానికి స్థలం లేకపోవటంతో జయంతి లేచి నిలబడి చుట్టూ చూడసాగింది. ప్రకాశం చేయి జాచి జయంతి చీరకొంగు పట్టుకొని, ఇక్కడ కూర్చో, నాకు గంటలో తగ్గిపోతుంది అన్నాడు. మరెక్కడా స్థలం లేకపోవటంతో ఆమెకు అతని ప్రక్కన కూర్చోక తప్పలేదు. చూడు, జ్వరం కూడా ఉందా? ఆమె చేతిని తన నుదుటికి తాకించుకుంటూ అన్నాడు. అబ్బా, కాలిపోతోంది ఉలిక్కి పడుతూ అంది. భయపడకు, ఈ మధ్య తరచుగా వస్తోంది అన్నాడు. అలాంటప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది అంది జయంతి. నిన్ను ఒంటరిగా పంపే సాహసం లేకపోయింది జయంతి. ప్రకాశం నవ్వబోయాడు. కానీ చలిలో గగురు పొడుస్తున్న మొహం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం చేసింది. ప్రకాశం గంటలో తగ్గుతుంది అన్నాడు. 2-3 గంటలైనా తగ్గలేదు. చాలాసేపైన తర్వాత నిద్రపోయాడు. జయంతికి మతిపోయినట్టు అనిపించసాగింది. ఏం చేస్తోంది తను? ఎక్కడుంది? ఇలా ప్రకాశం ప్రక్కన కూర్చొని రైల్లో వెళ్ళిపోవటం వాస్తవమేనా? లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలతో కూడిన ఒక ఆలోచన ప్రకాశంతో ఇలా వచ్చేస్తున్నందుకు వికృతమైన ఫలితాలేమీ తన మీద విరుచుకు పడబోవటం లేదు కదా? ఇంటికి రాగానే తను లేదని తెలిసేసరికి శేఖరం ఏమనుకుంటాడు? మొదట ఏమీ అనుకోడు. సునంద ఇంటికి కారు పంపిస్తాడు. అక్కడ లేదంటే డాక్టర్ గారింటికి ఫోన్ చేస్తాడు. అక్కడ కూడా లేదంటే అప్పుడు జయంతి కళ్ల ముందు ఫోన్ అలాగే పట్టుకొని నిలబడిపోయి ముడుచుకున్న కనుబొమ్మలతో సీరియస్గా ఆలోచిస్తున్న శేఖరం కదిలాడు. ఏం చేస్తాడు? ఏమో, ఆమెకెందుకో ఆ పైన ఊహించటానికి ధైర్యం చాల్లేదు. శేఖరం జీవితంతో తన జీవితం తెగిపోయింది. అతని ప్రకరణం అయిపోయింది. చీకట్లోకి చూస్తూ పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి ప్రకాశం కదలటంతో కళ్ళు తిప్పి ఇటువైపు చూసింది. ఒకసారి అటూ ఇటూ కదిలిన అతను క్షణంసేపు తనెక్కడున్నాడని తెలియనట్టు, జయంతి కళా నిజమా అన్నట్టు విచిత్రంగా చూశాడు. తర్వాత మెల్లగా అతని కళ్లల్లో ఆ భావం మాయమైంది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చొరవగా ఎడమ చేతిని జయంతి ఒడిలో వేస్తూ, టైమెంతయిందో చూడు అన్నాడు. అతని చేతిని మెల్లగా తీసేస్తూ 4:30 అంది. ఇంతసేపు అలాగే కూర్చున్నావా? నడుం నొప్పి పుట్టటం లేదు అడిగాడు. జయంతి లేదన్నట్టు తలూపింది. కళ్ళు మంటలుగా లేవు? నేను లేవనా? పడుకుంటావా? కంఠాన్ని బట్టి అతను చాలా నీరసంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. వద్దు, ముక్తసరిగా అని లేవబోతున్న అతన్ని వారించింది. ప్రకాశం మాటల్లో చొరవ, అతని మాటల ధోరణి చూసి బెదిరి పారిపోబోతున్న మనసుని బలం అంతా ఉపయోగించి పట్టుకొని, బుద్ధిలేదు, ఈ సమయంలో ఇలా చేస్తే నేనేమైపోవాలని? ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు నువ్వు బెదిరి పారిపోతే దిగజారిపోవటం తప్ప నీకింకో మార్గం లేదు. నాకు ధైర్యం ఇవ్వు. కొత్త పరిస్థితుల్లో ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కోగల శక్తి ఇవ్వు అని తన మనసుని తనే బ్రతిమలాడటం ప్రారంభించింది. ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి జారిపోయాడు. అతని చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకొనుంది. జయంతి ఈసారి తీసేయాలని కానీ విదిలించాలని కానీ ప్రయత్నించలేదు. లాభం లేదు జయంతి. ఎక్కడా ఒక రూమ్ కూడా ఖాళీ లేదు. ఊళ్ళో ఏదో సభలు జరుగుతున్నాయట. ప్రకాశం బయట నిలబెట్టి ఉన్న టాక్సీ దగ్గరికి నీరసంగా తిరిగి వస్తూ అన్నాడు. ట్రైన్ దిగినప్పటి నుంచి తిరుగుతున్నాడు. ఎంత గాలించినా ఎక్కడా ఒక హోటల్లో కూడా ఖాళీ లేదు. ఇప్పుడెలా? ఏం చేద్దాం? సగం దిగులుగా సగం ఆదుర్దాగా అంది జయంతి. ప్రకాశం క్షణంసేపు ఆలోచించి టైం చూసుకొని వచ్చి టాక్సీలో కూర్చొని ఏదో వీధి పేరు చెప్పి పోనీ అన్నాడు. ఎక్కడికి? అంది జయంతి. ప్రసాద్ అని నా స్నేహితుడొకడున్నాడు, అతని దగ్గరికి అన్నాడు. పర్వాలేదా? కంగారుగా అంది. అతనుంటే పర్వాలేదు. పెళ్ళి పెటాకులు కాలేదు. ఒంటరిగాడే కాబట్టి అంత ఇబ్బంది లేదు.
ఈరోజు రేపు ఎలాగో అతని రూంలో తంటాలు పడితే తర్వాత మనకి రూమ్ దొరకచ్చు అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. టాక్సీ చిన్నగా ఉన్న ఓ సందులో నుంచి మలుపు తిరుగుతూ ఉండగా, వాడు డాక్టర్. క్షణం తీరుబడి ఉండదు. ఇంట్లో ఉన్నాడో లేడోనని నా భయం అన్నాడు. వాళ్ళ అదృష్టం. ప్రసాద్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు. మొదట ప్రకాశం మాట్లాడి వచ్చి జయంతిని దిగమన్నాడు. ప్రసాద్ అనే అతను ప్రకాశం కంటే పొట్టిగా, బక్కపలచగా, తెల్లగా ఉన్నారు. కళ్ళజోడు జేబురుమాలతో తుడుచుకుంటూ జయంతికి నమస్కారం చేసి రండి అన్నాడు. టాక్సీ వాడికి డబ్బులిచ్చేసి ప్రకాశం ప్రసాద్ మంచం మీద కొలబడుతూ, భాయ్, 5 నిమిషాల్లో అరకప్పు కాఫీ ఇప్పించకపోతే అమాంతం ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. డాక్టర్ల గదుల్లో ప్రాణాలు పోవటం అంత సులభం కాదు. ఎటూ చూడకుండానే నవ్వుతూ అని ఫ్లాస్క్ ఇచ్చి బాయ్ని పంపాడు. ఒకే ఒక రూమ్ పెద్దగా విశాలంగా ఉంది. దాన్ని ఆనుకొని బాత్రూమ్ అవి ఉన్నాయి. ప్రసాద్ ప్రకాశంలా చొరవ మనిషి కాదు, నిదానస్తుడు. ఆడవాళ్లతో మాట్లాడాలంటే బిడియపడే మనిషిలా కనిపించాడు. డాక్టర్ చేసే ఇతనికి ఇలాంటి స్వభావం ఉంటే కొంచెం కష్టమే. ప్రసాద్ గది చూసిన తర్వాత హోటల్లో గది దొరక్కపోవటం అనేది కేవలం తన అదృష్టం అనుకుంది జయంతి. లేకపోతే ప్రకాశంతో ఒంటరిగా. భగవాన్! జయంతి శరీరం భయంతో జలధరించింది. 1 గంట పోయిన తర్వాత ప్రకాశం వాళ్లకి అన్నీ చూపి, కేసు ఒకటుంది, చూసిప్పుడే వస్తానని ప్రసాద్ వెళ్ళిపోయాడు. ప్రకాశం నీరసంగా పడుకొనున్నాడు. అతని ధోరణి చూస్తే మళ్లీ చలి జ్వరం వచ్చేటట్లుంది. జయంతి కుర్చీలో కూర్చొని ఎప్పటితో పాతది ఫిలింఫేర్ తిరగేస్తోంది. జయంతి! ప్రకాశం పిలిచాడు. జయంతి తల తిప్పి ఏమిటన్నట్టు చూసింది. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నాడు. ఏమిటది? అడిగింది. ప్రసాద్ అపార్థం చేసుకోకుండా ఉండేందుకు నేను ఆగిపోయాడు. జయంతి చూస్తోంది. నేను మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. ప్రకాశం ఇప్పుడు జయంతి వైపు చూడటం లేదు. పైన కప్పుకేసి చూస్తూ, మన పెద్దవాళ్లకి ఇష్టం లేదని, అందుకే ఇలా పారిపోయి వచ్చామని చెప్పాను అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి మళ్లీ పుస్తకంలోకి చూస్తోంది. ఈసారి అక్కడ బొమ్మలు కానీ అక్షరాలు కానీ కనిపించటం లేదు. అంతా అలుక్కుపోయినట్టు, వాటి మధ్య ప్రకాశం మొహం కదిలి బెదిరిస్తున్నట్టు ఉంది. నీ కోపం రాలేదు కదూ? అడిగాడు. కోపం ఎందుకు? అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు. అంటే పరిస్థితులతో పెనుగులాట ప్రారంభమైందన్నమాట. లోపలి ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి నిశ్శబ్దంగా ఉండాలి. తన మనసులో అలజడి ఎవరూ గుర్తించకూడదు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి ముందు అనుకుంది. ప్రకాశం మళ్లీ మాట్లాడుతున్నాడు. కోపం రాకపోతే నువ్వు ప్రసాద్ ఉండగా కాస్త చనువుగా మెలగాలి. అలా అంటి ముట్టనట్టు ఉంటే అతనేమైనా అనుకుంటాడు అన్నాడు. జయంతి సమాధానమివ్వలేదు. ఏమంటావ్? అడిగాడు. సరే అంది. కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా? నాకు మళ్ళీ చలి వస్తోంది. జయంతి లేచి నిశ్శబ్దంగా రగ్గు తెచ్చి ఇచ్చింది. ప్రకాశం కప్పమన్నట్లు చూశాడు. కప్పింది. వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. జయంతి నిశ్చలంగా చూడసాగింది. జయంతి, నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అడిగాడు. అతని ధోరణిని బట్టి ఇలాంటిదేదో జరగబోతోందని జయంతి మనసు ముందే పసిగట్టింది. చెప్పు, నీకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో. నిజమే, కానీ ఎక్కడుంటావు? నీలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? అడిగాడు. అందం, అందవికారం అనే ప్రశ్న కాదు. అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? ఈ రోజులు కాదు, అసలెప్పుడు ఒంటరిగా ఉన్నారు? ఉంటే వాళ్ల జీవితాలు ఈ మగవాళ్ల నుంచి భద్రంగా ఎప్పుడు గడిచాయి? ప్రకాశం జయంతి చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కోవాలని చూస్తున్నాడు. జయంతి విదిలించుకోబోయే లోపలే వెనక తలుపు చప్పుడైంది. ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు. ప్రసాద్ లోపలికి వచ్చాడు. అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదల్లేదు. తనే మెల్లగా విడిపించుకొని యువతలకు వచ్చింది. సారీ బ్రదర్, ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్. పర్వాలేదులే, కళ్లల్లో ఏ భావం కనపరచకుండా అన్నాడు ప్రకాశం. పడుకున్నావే? దగ్గరగా వస్తూ అడిగాడు. చలిగా ఉంది. కప్పుకొని పడుకునున్న ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మందిచ్చాడు. జయంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వెంటనే శేఖరానికి ఉత్తరం రాసేయాలని అనిపించింది. కానీ వస్తాడా? ఇలా ఆవేశంతో వచ్చేసింది. అంటే ఏమీ అనుకోడు? ఈ వార్త తెలియగానే రేఖారాణి, మిసెస్ కరుణాకరం ఎంత సంతోషిస్తారు? శేఖరం దగ్గరికి తను మళ్లీ వెళ్లలేదు. ఒకసారి తెంచుకొని వచ్చేసిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లటం ఎలా? కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి ప్రమీలని పెళ్లి చేసుకుంటాడు. తను రావటం మూలంగా చెల్లాచెదరైపోయిందనే బాధ తనకి గాని అతనికి గాని ఎవరికీ ఉండదు. జయంతి కళ్ళు మంటలెక్కుతున్నాయి. మనసంతా బరువుగా ఉంది. ఆ రాత్రి కళ్ల మీదకి కునుకన్న మాటే రాలేదు. తెల్లవారింది.
ప్రసాద్ మందు ఫలితమో లేక రాత్రంతా బాగా నిద్రపోవటం వల్లనో ప్రకాశం హుషారుగా లేచాడు. స్నానం చేసి బట్టలేసుకుని బయటికి వెళ్లబోతూ జయంతి దగ్గరికి వచ్చి, ఈరోజు ఎక్కడైనా సరే మనకి గది సంపాదించుకొని గాని తిరిగి రాను చూడు అన్నాడు. ఇక్కడ బాగానే ఉందిగా, ఇప్పుడు తొందర దేనికి? భయం భయంగా అంది. ఎన్ని రోజులుంటాం? వాడికిబ్బంది కదూ అన్నాడు ప్రకాశం. ప్రాణస్నేహితుడు పర్వాలేదన్నారుగా మీరు అంది జయంతి. ప్రకాశం వెళ్ళిపోయాడు. ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులుతో కృంగిపోసాగింది. సాయంత్రం అవుతున్నా ప్రకాశం ఇంటికి రాలేదు. అంటే రూము విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడన్నమాట. ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు. ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు. తనెంత బుద్ధిలేంది, ఎంత పొరపాటు చేసింది. శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది కానీ జీవితాన్ని కూలదూసుకోవాలని, ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని కానీ అనుకోలేదే. ఇప్పుడేం చెయ్యటం? జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు, ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది. ప్రసాద్తో సంగతంతా చెప్పేసి ఇక్కడ ఉండనివ్వమని బ్రతిమలాడితే ప్రకాశానికి కోపం రాదు? ఏం చెయ్యాలి? ఎటూ తోచటం లేదు. భయంతో మోగుపోయిన మనసు ఆలోచించటం మానేసింది. ప్రసాదే ముందుగా వచ్చాడు. జయంతి ఈ అవకాశాన్ని జార విడుచుకోదలుచుకోలేదు. చెప్పేయాలని అనిపించింది. కానీ ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో బొత్తిగా అర్థం కావటం లేదు. తడారిపోతున్న నాలికని 2-3 సార్లు తడిచేసుకుంది. చివరికెలాగో ధైర్యం చేసుకొని, ఏమండి అంది. అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ప్రసాద్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు. తల దువ్వుకుంటున్న వాడల్లా వెనక్కు తిరిగి, పిలిచారా అన్నాడు. జయంతి అవునన్నట్టు చూసింది. ఏమిటి చెప్పండి అన్నాడు. నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతోంది. మీరు ఏమిటి? అతను క్రిందికి చూస్తూ అడిగాడు. నేనసలు ఆమె ధైర్యంగా మొదలు పెట్టబోతుండగా దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని గబాల్న తోసుకుంటూ ప్రకాశం లోపలికి వచ్చాడు. జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది. అయిపోయింది. తనకి అనుకోకుండా లభించిన సువర్ణావకాశం జారిపోయింది. వస్తున్న ఏడుపుని బిగబట్టుకుంటూ ప్రక్కనున్న పుస్తకాన్ని అందుకొని అందులోకి చూస్తుండిపోయింది. వచ్చిన ప్రకాశం సరిగ్గా లేడని ముందుగా గుర్తించింది ప్రసాద్. ఏమిటది ప్రకాశం అలా ఉన్నావే అంటూ అతను దగ్గరగా వెళ్లే లోపలే ప్రకాశం బళ్ళున డోక్కున్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ప్రసాద్, బయట టాక్సీ డబ్బులు ఇవ్వు. ఎలాగో అనేసి ప్రకాశం గోడని ఆసరా చేసుకుని తూలుతూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. క్షణంసేపు ప్రసాద్ జయంతి చూపులు కలుసుకున్నాయి. జయంతి బాత్రూం వైపుకు వెళ్ళింది. ప్రసాద్ టాక్సీ అతనికి డబ్బులివ్వటానికి బయటకెళ్ళాడు. మై గాడ్, కలరా? ఎక్కడికి వెళ్ళావు? ఏం తిన్నావు? ప్రకాశాన్ని పరీక్ష చేస్తూ కంగారుగా అన్నాడు ప్రసాద్. అతను స్టవ్ వెలిగించి ఇంజెక్షన్ తయారు చేసే లోపల ప్రకాశం మరో 2 సార్లు డోక్కున్నాడు. బాత్రూంకి వెళ్ళొచ్చాడు. నీరసంగా వేలాడిపోతూ తూలిపోతున్న అతన్ని జయంతితో సాయం పట్టి పక్క మీద పడుకోబెట్టాడు ప్రసాద్. ఊళ్ళో కలరా ఉందా? నాకు చెప్పలేదే అడిగాడు ప్రకాశం. నువ్వు బయటికి వెళ్తావని నేను కలగన్నానా? ఇంజెక్షన్ సిరంజిలోకి తీసుకుంటూ కోపంగా అన్నాడు. పోన్లే, ఇంటికి వచ్చేశాగా. డాక్టర్ల గదిలో ప్రాణం పోవటం అంత సులభం కాదని నువ్వే చెప్పావుగా. అప్పటికే ప్రకాశం మొహం కళావిహీనమైపోయింది. నీ మొహం. మై గాడ్, మై గాడ్. ప్రసాద్ త్వరగా ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ అతనికి తెలుసు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని. ప్రకాశం మంచం ప్రక్కన కొయ్యబొమ్మలా నిలబడిపోయింది జయంతి. ప్రకాశం కలరాతో మరణించాడు. ఇక లేడు. అలా మంచం మీద పడుకున్న మనిషి ఉత్త కట్టెతో సమానం. కదలడు, లేవడు. ఇది నిజమా? జయంతికి ఊపిరి అందటం లేదు. ఇప్పుడెలా? చేతులు అయోమయంగా రాచుకుంటున్న ప్రసాద్ మొట్టమొదటిసారిగా జయంతితో సూటిగా మాట్లాడుతూ అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని వచ్చిన మనిషి హఠాత్తుగా ఇలా అయిపోతే జయంతికి ఎలా సానుభూతి చూపాలో, ఏం మాట్లాడాలో ప్రసాద్కి అర్థం కావటం లేదు. మీరు కూర్చోండి, కొంచెం కాఫీ తాగుతారా అన్నాడు. అతను నిజంగా చచ్చిపోయాడంటారా? అమాయకంగా అడిగింది జయంతి. అతను మొహం తిప్పేసుకున్నాడు. కాఫీ తెప్పించి ఓ విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు. ఇప్పుడెలా అంది జయంతి. అదే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ మీరు అతను ఆగిపోయాడు. జయంతి చూపులు కింద నేలని గుచ్చి చూస్తున్నాయి. మనస్సు, శరీరం రెండూ కలిసి శూన్యంలోకి చేతులు చాపి, శేఖరం, ఈ ప్రమాదం దాటటం ఎలాగో నాకు తెలీదు. రా, వచ్చి తీసుకెళ్ళు అని ఆక్రోశించసాగింది. శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెలలో మొహం దాచుకుంటే, భయపడకు, నేను వచ్చేశాగా
అని అతను ధైర్యం చెబుతూ వెన్నుమీద నిమిరితే ఆలోచిస్తోంది జయంతి. మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి, టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు ప్రసాద్. ఆమె సమాధానం చెప్పలేదు. ధైర్యం చాలటం లేదా అడిగాడు. జయంతి చాలటం లేదన్నట్టు తలూపింది. ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబు రుమాల్తో తుడుచుకోసాగాడు. మరేం చెయ్యాలని అడిగాడు ప్రసాద్. మీరేదైనా చెప్పలేరా అంది జయంతి. ప్రసాద్ లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అవును, నిజమే. జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు. కానీ ఏం చెయ్యాలి? వాళ్ళకి తెలియజేయకపోతే ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? కనుకొలుకుల్లోనుంచి జయంతి వైపు చూశాడు. ఎంత చిన్నపిల్ల! మొహంలో పసితనం పోలేదు. బొత్తిగా లోకానుభవం శూన్యం కాబట్టే ప్రకాశం తనతో లాక్కురాగలిగాడు. చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ, అయితే ఒకటి చెప్తాను, చేస్తారా అన్నాడు. జయంతి చెప్పమన్నట్టు చూసింది. 2-3 రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి. ఈ లోపల వీళ్ళు రావటం, ఈ తతంగం అంతా పూర్తవుతుంది. మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది అన్నాడు. కానీ జయంతి ఆగిపోయింది. కానీలు వదిలేయకపోతే లాభం లేదు. మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర, విశ్రాంతి. అవైనా కనీసం దొరుకుతాయి అన్నాడు. కానీ హోటల్లో సందేహంగా అంది జయంతి. భయమా? ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా అడిగాడు. జయంతి నుంచి ఏం సమాధానం రాలేదు. లేక ఎవరైనా చూస్తారని భయమా? రెండోది కారణమైతే మీకలాంటి భయం ఏమీ అవసరం లేదని నేను హామీ ఇవ్వగలను. ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది. అది పూర్తి ఫారెన్ టైప్ హోటల్. ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవరూ అక్కడికి రారు. అయినా మీరు గదిలో నుంచి బయటికి రానప్పుడు భయం దేనికి అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తోంది. మీరు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవటం మంచిది. ప్రస్తుతం నాకు కూడా ఇంతకంటే ఏం ఉపాయం తోచటం లేదు అన్నాడు. సరేనన్నట్టు తలూపింది. చూడండి, అతని దగ్గర మీ తాలూకు సామానులేం లేకుండా జాగ్రత్త పడటం మంచిది అన్నాడు. ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలవి తీసుకోక తప్పలేదు. అన్నీ తీసుకున్నారా? ప్రసాద్ తను కూడా స్వయంగా పరీక్ష చేసి పెట్టె అరలో నుంచి ఫోటో ఒకటి తీసిస్తూ, చూశారా, ఇది మర్చిపోయారు అన్నాడు. జయంతి ఫోటో వైపు క్షణంసేపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో వేసేసింది. కేవలం ప్రకాశం మృత్యువు ఇక్కడ రాసిపెట్టి ఉండటం వల్ల తనకిలాంటి బుద్ధి పుట్టిందా? ఆ రోజు హిమాయత్ సాగర్ నుంచి పిక్నిక్ వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ దృశ్యం కళ్ల ముందు కదిలింది. ఆ రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మట్టిలో పొర్లాడకుండా ఆగిపోయింది. ఈ దురదృష్టం నుండి ఎవరు రక్షిస్తారు? ప్రకాశం మరణించాడని తెలియగానే జయంతి మూర్చపోవటం కానీ, తనే అతని మీద పడి పిచ్చిదానిలా ఏడవటం కానీ ఇలాంటివేవీ జరగకపోవటంతో ప్రసాద్ మనసులో లోలోపల ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఆశించని ఈ ప్రమాదంలో జయంతి బిగుసుకుపోయిందేమో. బహుశా అదే నిజమై ఉంటుంది. పాపం, ఎన్ని కలలతో వచ్చిందో. ప్రసాద్ మనసంతా జాలితో నిండిపోసాగింది. హోటల్ దిల్రుబా చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా అందంగా పొందిగ్గా ఉంది. 2 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు, వచ్చే పోయేవాళ్లు జనం కనిపిస్తుంటారు. మీకు ఎలాంటి భోజనం కావాలంటే అలాంటి భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకసలు ఆకలి కావటం లేదు. కిటికీ దగ్గర నిలబడి క్రిందకి చూస్తూ అంది జయంతి. జయంతికెందుకో ఒక్కసారి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఆకలి లేదని తినటం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేట్టులేరు. ఆగండి, ఇప్పుడు నేను ఆర్డర్ ఇస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన తినిపించి భయం లేదని, అంతా సవ్యంగా జరిగిపోతుందని ధైర్యంగా ఉండమని చెప్పి ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు. వెళ్లబోతున్న ప్రసాద్ ఆగి, బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు. ఆమె అలాగేనన్నట్టు చూసింది. కనీసం ఏదైనా మాట్లాడకూడదా? తను 2 మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు. జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు. నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్లు ఉంది. అతను వెళ్ళిపోయాడు. జయంతి లేచి వెళ్ళి మంచం మీద కూలబడింది. ఇదెక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకొని అవి అంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది? భగవాన్, వద్దు. ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమ పరిస్థితి వద్దు. జయంతి కళ్ల ముందు మాటిమాటికి ప్రకాశ మొహం కదలసాగింది. ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగల్లేదు? కళ్ళు మూసుకొని వెనక్కు వాలిన జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించటం లేదు. ఆలోచనలకి, జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతన లేకపోతే
మనిషి భరించేది ఎలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే? లాభం లేదు. ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు. ఉత్తరం తీసుకుని సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా శేఖరానికి రాయటం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాపపడ్డట్టు కనిపించకూడదు. జయంతి కళ్ల ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడటానికి, స్వయంగా నేను బ్రతకగలగటానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర్నుంచి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడటం లేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికొక్కసారి రండి. లేకపోతే కనీసం నేనేం చేయాలో జవాబు రాయండి. మర్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్టు చేయటానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రుళ్ళు నిద్రలేకపోవటంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి జయంతి కళ్ళు మూతలు పడినాయి. జయంతికి మళ్లీ మెలకు వచ్చేసరికి ఎండ కిటికీలో నుంచి గదిలో పడుతోంది. ఎండని చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు. అలసిపోయి విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది. జయంతి ఉలికిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది. నిజం, సాయంత్రం అవుతోంది. గది తలుపు ఎవరో తట్టుతున్నట్టు అనిపించింది. లేచి వెళ్లి తలుపు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది. ఈసారి తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్లి తలుపు తీసింది. గుమ్మంలో ప్రసాద్ నిలబడున్నాడు. అతని మొహం నిండా చెమటలు పట్టున్నాయి. పక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది? ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమట తుడుచుకుంటూ, అమ్మయ్యా, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను. ప్రక్కకు తిరిగి కుర్రాళ్లతో, సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చేయవచ్చు. పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్ల అయినా ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్రలేవగానే నాకు ఫోన్ చేయమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు. నిన్ను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకొచ్చాను. మిమ్మల్ని కళ్ళారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది అన్నాడు. జయంతి మొహం దించేసుకుంది. తనకలాంటి ఆలోచన, కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? మీరలాంటి పిచ్చి ఆలోచనలేమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకి దేవుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి అన్నాడు. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు అంది జయంతి. తెల్లబోయినట్టు చూసిన ప్రసాదం ఆగి, ఐఎమ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వాళ్ళొచ్చారా అడిగింది. వచ్చారు. ఎవరెవరు? తల్లి, అన్నగారు. వాళ్ళకి బెంగుళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావటం లేదు. ఇంకేమీ అనలేదా? ఏమంటారు? మీ సంగతేం చెప్పలేదు. నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను అన్నాడు ప్రసాద్. థ్యాంక్స్. మీరు భోజనం చేసినట్టు లేదే అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్రలేచాను అంది. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్రలేచాను. మీరు క్షణంసేపు కూర్చుంటే మొహం కడుక్కు వస్తాను. బాగా నిద్రపోవటంతో ఆమె కాస్త తేరుకున్నట్టు అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయటానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచటం లేదు అంది జయంతి. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదనే నిశ్చయించుకున్నారా అడిగాడు. ఉత్తరం రాశాను. ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్టు చేసింది. బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చా అన్నాడు. నమ్మకం లేదు, కానీ ఏం చేయాలో మటుకు సలహా వస్తుంది అంది. మీకెప్పుడు ఏం సహాయం కావాలన్నా నేను అనే ఓ వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడతను. థ్యాంక్ యూ అంది జయంతి. 4-5 రోజులు గడిచాయి. వారం కూడా గడిచిపోయింది. కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. అసలు అతనే స్వయంగా వస్తాడని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవడంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేదా? అయితే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట. సరే పోన్లే, అసలు తనెంత బుద్ధిలేంది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికేమిటి? ఈరోజు కూడా ఉత్తరం రాలేదా అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్టు తలూపింది. మరేం చేయటం అడిగాడు. అదే నాకు తోచటం లేదు అంది జయంతి. అతను క్రిందికి చూడసాగాడు. మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు అడగలేక అడిగింది. జాబ్ని గురించి కాదు ప్రశ్న.
కానీ మీరెక్కడుంటారు? ఒంటరిగా ఇలా ఉండటం మంచిదా అని అన్నాడు ప్రసాద్. అంతా తర్వాత చూసుకోవచ్చు. నేను టైప్ చేయగలను. బిఏ పాస్ అయ్యాను. కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికెట్ లేదు దిగులుగా అంది. సరే, నేను ట్రై చేస్తాను అన్నాడతను. థ్యాంక్ యూ. మీకు చాలా శ్రమ. అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికేముందిలేండి. నా ద్వారా మీకేదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనటానికి నా జీవితం మంచి ఉదాహరణ అంది జయంతి. వయసు మహా చెడ్డది. సొంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకోదు అన్నాడతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంటబెట్టుకొని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు. గోకుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ, సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ అంది. నిరాశపడకండి. ఉద్యోగం దొరకలేదని దిగులు పడటానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? యువతలికి వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకో ఆఫీస్లో ఒక ఆయన ఇదివరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఎవరినైనా మగవాళ్ళని తీసుకురండి, నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకొచ్చిన ఆడవాళ్ళండి? వాళ్ళు పనిచేస్తారా, ఏడుస్తారా? ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చెరచెరలాడుతూ అన్నాడు. సారీ, మీరా మాటలు పట్టించుకోకండి. తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంట్ కేసులు ఉండటం వల్ల వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చూసుకుని హోటల్కి రావటమో లేకపోతే కనీసం ఫోన్ చేయటమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించలేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ, మీరిష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది జయంతి. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, షూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేదే సమస్య. ఐ మీన్ నాకు అనుమానం అన్నాడు. అంటే చెప్పండి చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది. ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చేయాలో తోచటం లేదని, మీరు చాలా దిగులుగా ఉన్నారని, అది నేను భరించలేకుండా ఉన్నానని, నే చెప్పేది వింటున్నారా? అనుమానంగా అడిగాడు. ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు! చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అది విశేషం అతనిలో. శ్రద్ధగా వింటున్నాను అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా? అడిగాడు ప్రసాద్. పెళ్లి చేసుకోమని రాయలేదు కదా? జయంతి భయపడింది. ఆ భయం దాచుకోటానికి వెంటనే, నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించటం లేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి అన్నాడు. చెప్పండి అంది జయంతి. మా అక్క విడో. భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలున్నారు. అదీ కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. 1 ఏడాది అయిపోయింది ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి. మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబేం రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాటు లేదు అంది జయంతి. ఇది మీదే. ఇందులో విషయమంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకొని చూసింది. అందులో ఇలా ఉంది. చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు. నీ ఉత్తరం అందింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించెయ్యి. నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది. తెలిసిందిలేండి. దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగి ఇచ్చేస్తూ అంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ ఇంట్లో ఇంకేం పనుంటుంది? పనిలేని చోటుకి నేనెలా వెళతాను అంది. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పని లేకపోవటమేమిటి? ఊపిరి ఆడనంత పని ఉంటుంది. మర్చిపోయాను, మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ. ఆమెకు ప్రాక్టీస్లో క్షణం తీరుబడి ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ల క్లబ్లన్నిటికీ ఆమెతో పనుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలిలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికుంది అన్నాడు. సెక్రటరీనా? ఉలిక్కి పడుతూ అంది ఆమె. లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి, నౌకర్లున్నారు. వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి అన్నాడు. ఇంట్లో ఎవరెవరుంటారు మళ్ళీ చెప్పండి అంది. మా అక్క,
2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లు అన్నాడు ప్రసాద్. నేను చేయాల్సిన పనేమిటి అడిగింది. ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు అడిగింది. మెడ్రాస్లో. మెడ్రాస్లోనా? అవును, ఏ? మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? జయంతి లేదన్నట్లు తలూపింది. మీకింకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది అన్నాడు. జయంతి ఆలోచనల్లో పడిపోయింది. ఉండటానికి నీడ, తినటానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపించింది. మీకు ఇష్టముందో లేదో తెలుసుకొని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను అన్నాడు. మీ సలహా ఏమిటి అడిగింది. వెంటనే బయలుదేరమని నా సలహా అన్నాడు. సరే అంది. నిర్ణయానికి వచ్చినట్టేనా? సందేహం లేదుగా అడిగాడు. జయంతి లేదన్నట్టు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండలేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోంది. మనుషుల్ని నమ్మవచ్చు, పర్వాలేదని ఆశ కలుగుతోంది. జయంతి నిట్టూర్పు విడిచింది. మళ్ళీ కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒక్కసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది? ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవడం కంటే ఇంకేం చేయగలదు? ఏమీ చేయలేదు. రేపటిని గురించి ఆలోచించటం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టుంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తోంది. మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఒక్క ప్రకాశం మృత్యు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేవీ లేవు. ట్రైన్లో కూర్చోబెట్టిన తర్వాత ప్రసాద్, ఏం కంగారు పడకండి, అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెని గుర్తుపట్టడం చాలా సులభం. అచ్చు నాలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళి టాక్సీలో కూర్చొని నేనిచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు. మీకు చాలా శ్రమ ఇచ్చాను అంది. అదేం లేదు. అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు. మా అక్క మీకు నచ్చుతుందనే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలటానికి సూచనగా కూత వేసింది. అదుగో టైం అవుతోంది. అయితే నే ఉంటా మరి అన్నాడు ప్రసాద్. సెలవు. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. ప్రసాద్ చెప్పినట్టు ఆవిడ అచ్చు అతనిలాగానే ఉంది. కాకపోతే అతని కంటే మంచి ఒడ్డు పొడుగుతో టీవీగా హుందాగా ఉంది. అంతే తేడా. అయితే నువ్వేనన్నమాట. జయంతిని ఆవిడ నగసిక పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతానని అనుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు, మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే? ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కొలవటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు. నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవటం అలవాటు. అంతే. పద పద, నౌకర్లని పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంటు కేసు ఒకటుంది. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి దోవ తీస్తూ అంది. ఆవిడ మాటల్లో ఆప్యాయత, చనువు కనిపించిన తర్వాత జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. ఇద్దరూ బయటికి వచ్చారు. మద్రాస్ ఇదే మొదటిసారా రావటం? లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా అడిగిందావిడ. డ్రైవర్ లేడు. ఆవిడ కార్ని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి అంటూ సీటులో ఆవిడ ప్రక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు, వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీని నార్త్ క్రిసెంట్ రోడ్ అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి కారు పోనిస్తూనే రోడ్ల పేరు వివరిస్తోంది. అదుగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిలో ఏది అని ఊహించబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పైభాగంలో
బంగళా పెంకు వేసిన వరండా ఉంది. దానిమీదికి క్రింది నుంచి మాలతి, బఠానీ పూలతీగలు పెనవేసుకు పాకి ఉన్నాయి.